మారెళ్ల కాశీరత్తమ్మ ద్వితీయ వర్ధంతి ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాశీరత్తమ్మ చిత్రపటానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయిత దశరథ మారెళ్ల కాశీరత్తమ్మపై వ్రాసిన ప్రత్యేక గీతాన్ని గాయకుడు శరత్ బాబు పాడగా ఆ దృశ్య గీతాన్ని ఆవిష్కరించారు. ఒంగోలులో ప్రజలకు సేవ చేస్తున్న శివం ఫౌండేషన్, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్, బొమ్మరిల్లు అనాథాశ్రమం, ఉషోదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు కాసిం రాజ్యలక్ష్మి దంపతులు, సర్దార్ బాషా, గొల్లపూడి శ్రీహరి, కసుకుర్తి కోటమ్మలను సేవా పురస్కారాలతో 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతితో పాటు సత్కరించారు. పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గుడ్ న్యూస్ మినిస్ట్రీ హాస్టల్లో డిగ్రీ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఫీజుల నిమిత్తం 40,000 రూపాయలు, మరో పేద విద్యార్థినికి స్కూల్ ఫీజు నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వీరితో పాటు ది సేవ్ యానిమల్ ఫౌండేషన్ దివ్య మరియు కాశీయ స్వామి ఉచిత ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి హరిబాబు, ప్రకాశం నేత్ర అవయవ శరీరధాన ప్రోత్సాహకుల ఐక్యవేదిక ప్రచారకర్త నాగేశ్వర్, ఎడిటర్ షాన్లను ఘనంగా సత్కరించారు. అనంతరం శివం ఫౌండేషన్, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ బొమ్మరిల్లు కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉషోదయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువులు మరియు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేలప్రోలు రామకృష్ణ పరమహంస బిర్లా, దామచర్ల పూర్ణచంద్రరావు, టి అరుణ, ఎక్కల తులసిరాం, టి అరుణ, మండవ లావణ్య, అనంతమ్మ, నామినేని మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, మంచినేని శ్రీనివాసరావు, బత్తుల ముసలారెడ్డి, వైవి సుబ్బారావు, కొల్లా మధు, మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్, మారెళ్ల వివేకానంద, సుబ్బమ్మ, మారెళ్ల సుబ్బారావు, రాజేశ్వరి, కొమ్మి రమణయ్య, రాజేశ్వరి, పేలప్రోలు చిలకమ్మ, బ్రహ్మానందం, కొమ్మి కృష్ణయ్య, బుజ్జమ్మ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వినారా? ముందుకు పోతా ఉన్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు లాగా ఉండాలి. ఎందుకంటే శుభారావణ పొద్దులు లేస్తే ఏదో అక్కడ అన్నదానం, ఇక్కడ పేదలకి ఇదని అది మొత్తం పొదువు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా చాలా ముందుకి వస్తారని కోరుకుంటూ చిన్న పాట పాడి పాటు పడని నరుని బ్రతు నీరాని మూగనేల దేనికని పరులకు దేనికని పద పదమంటూ పలుకులే గాని కోసం పాటు పడని హృదయాలకు కళ్ళలు లేవు, కళ్ళలు లేవు, రసరాజ్యానికి కోసం పాటు పడని నేలకు నీరం దివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. మంచి సామాజిక గీతాలు పాడి వచ్చారు. నా అనుభవాలు ఎవరు లేదు, నా రక్తం లేదు. నేను కడప జిల్లా జమ్మలమడు, నేను ప్రకాశం జిల్లా వచ్చి 50 సంవత్సరాలు చేశాను. కూర్చొని వివేకానందన వదిన ఇద్దరు మీరు కూడా రాజేశ్వరి గారు ముందు లేడీస్ వచ్చేసి అమ్మ ఆడవాళ్ళు అయిన తర్వాత మన
అక్క అడక్క పెద్దలు దామచంద్ర పూర్ణచంద్రరావు గారు, అలాగే నామినే మోహన్ రావు గారు. రండి, అందరూ నివాళులు అర్పించండి. స్పీడ్ రండి, అందరూ నివాళులు అర్పించండి. స్పీడ్ హరి రండి. ఇది సురేష్ గారి దంపతులు, బుజ్జి గారు, ఇంకా అందరూ రండి. రైట్ రండి మా దశరథ్ గారు, ఈ గీత రచయిత దశరథ్ గారు వచ్చి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. పట్టమమ్మ రండి. అదేంటి నువ్వు కూడా రా. రైట్ వదల నువ్వు కూడా. రామకృష్ణ పరమహంస గారిని ప్రారంభించవలసిందిగా వచ్చింది. పాట ఇంతవరకు కొంచెం ఎవరు ఓకే ఓకే సార్. మధురమైన అమ్మ ఫలం మించి ఏమున్నది, ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది. మధురమైన అమ్మ ఫలం మించి ఏమున్నది, ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది. అమ్మలలో అమ్మ మా కాశీరత్నమ్మ, అమ్మలలో అమ్మ మా కాశీరత్నమ్మ. కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ, కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ. మధురమైన అమ్మ పదము మించి ఏమున్నది, ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది.
ఊరూరి జనం ఆకలిని తీర్చుకొని పొందిరి ఆశ్రయం ఆదరణ జీవుల ఆదర్శ మార్గం అనునిత్యం నడిపించే నీ జన్మ ధన్యం మధురమైన అమ్మ పదం మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది అక్షరం లేకున్నా ఉందిలో జ్ఞానం మాటల్లో మనిషిని పసికట్టే జ్ఞానం అక్షరం లేకున్నా ఉందిలో జ్ఞానం మాటల్లో మనిషిని పసికట్టే జ్ఞానం ఎవరికే సమస్య అయినా కావాలి అమ్మ సాయం ఇంటికెవరు వచ్చినా పువ్వ పెట్టే అమ్మతనం ఎవరికే సమస్య అయినా కావాలి అమ్మ సాయం ఇంటికెవరు వచ్చినా పువ్వ పెట్టే అమ్మతనం ఆ ఉమ్మడి కుటుంబంలో నింపావు ప్రేమతనం ముత్యాల బిడ్డలకు నేర్పావు సంస్కారం మధురమైన అమ్మ పదము మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది మధురమైన అమ్మ పదము మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది అమ్మలలో అమ్మ మా కాశీరత్నమ్మ అమ్మలలో అమ్మ మా కాశీరత్నమ్మ కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ మధురమైన అమ్మ పదము మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది ఏం చెప్పాలో తెలియదు కానీ ఒక పవిత్రమైనటువంటి రూపం అట్లా కనిపిస్తుంది నిల్చొని చక్కగా నవ్వుతూ పాట అయితే ఖచ్చితంగా నన్ను పాడమంటది ఇంటికి వెళ్తే పాట పాడయ్యా ఏం పాట పాడుతున్నావు అనేది సో అటువంటి మాతృమూర్తి చాలా తక్కువ మందికి ఉంటుంది తల్లులందరూ త్యాగమూర్తులే గతంలో చెప్పుకున్నాం కానీ కాశీరత్నమ్మని చూస్తే మాత్రం నిజంగా ఒక రకమైన తృప్తి కడుపు నిండినట్ల తృప్తిగా ఉంటుంది సో ఆ ఫీలింగ్ తోటే మన దశరథ గారు ఈ పాటని అద్భుతంగా ఆయన కూడా చాలా గొప్ప అనుబంధం ఉంటుంది దశరథ గారిని వేదిక మీదకి రావాల్సింది కాకపోవచ్చు ఈ పాట రచయిత దశరథ గారు ఉంటే ఇక్కడికి రావాలి చప్పట్లకు రండి సార్ ఎందుకంటే పరిచయం చేయాలి అలాగే ఈ పాటని చెప్పినట్టుండే సబ్జెక్టు మొత్తం వినేసి ఎడిటింగ్ చేసిన షాన్ తమ్ముడు షాన్ను మంచి షాన్కి కూడా అభినందన తెలియజేయాలి మ్యూజిక్ డైరెక్టర్ అందుబాటులో లేదు ఆయన హైదరాబాద్లో ఉన్నారు సో ఈ పాటని మళ్ళీ విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి బొమ్మలు నిర్వాహకులు వారి గురించి చిన్న ఏవి అయిన తర్వాత సర్వీస్ సామాన్యమైనది కాదు వారి సర్వీస్ ని అభినందిస్తూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు మన ఇంట్లో ఇద్దరు అటువంటిది 100 మంది దాకా పిల్లలుంటే వాళ్ళని సముదాయించడం అంటే మామూలు విషయం కాదు వీరిద్దరు సర్వీసు నిజంగా గ్రేట్ వారిద్దరికి అభినందన తెలియజేస్తూ చిన్న వారికి చిరుకానుకగా 5,000 రూపాయలు అందించవలసిందిగా ఇప్పుడు ఇది చదువుతారు నాన్నవాళ్ళు లేని అనాథ బాలలు చిట్టు చేతులతో చెత్త ఎత్తుతూ రోడ్లపై బతికి వీధి బాలలు మన కళ్ళెదుటే ఉన్న చూసి చూడనట్లు నిజంగా ప్రేమను పంచి జీవితాలు ఇస్తున్న రాజ్యలక్ష్మి కాసిం దంపతులకు సేవలకు మా శాల్యూట్ అనాథ బతుకుల తలరాతలను మార్చి లిఖించిన పార్వతీ పరమేశ్వరులు మీరు నిరాదరణకు గురైన అనాథల్ల వీధుల్లో జీవించే చిన్నారులను చేరదీశారు మంచి ఆరోగ్యం అందించారు కంటేనే తల్లిదండ్రులు కానవసరం లేదంటూ వందలాది చిన్నారులకు కన్నబిడ్డల్లా కాపాడుతూ అమ్మా నాన్నలయ్యారు ఏ దిక్కు లేక అల్లరి చిల్లరిగా తిరిగే బాలలు సంఘ విద్రోహ శక్తులుగా మారకుండా నేటి బాలలే రేపటి పౌరులుగా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే దేశభక్తులుగా తీర్చిదిద్దుతున్న మీరు మన దేశం మన సమాజం పట్ల నిబద్ధత గల నిజమైన దేశభక్తులు ఇద్దరు ప్రభుత్వోద్యోగులైన చాలీ చాలని జీతాలతో సొంత జీవితాన్ని సైతం త్యాగం చేసిన త్యాగధనులు మీరు
సేవ చేయాలన్న సంకల్ప బలంతో అనాథ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపి మానవ రూప భగవత్ స్వరూపులు మీరు. వందలాది చిన్నారులకు అమ్మా నాన్నలా నిలిచి బొమ్మరిలలో మీ ప్రేమ వాత్సల్యాన్ని అందిస్తూ సేవ చేయాలనే తపన ఉండాలే కానీ డబ్బే ప్రధానం కాదని నిరూపించారు. మీ సేవలు నిరుపమానం. మున్ముందు మీ సేవలు విస్తరించేలా మీకు ఆ శక్తిని ప్రకృతిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ మీ సేవలకు అందుకోండి మా ప్రేమపూర్వక అభినందన చెందాలి. ఇట్లు మారెడ వివేకానంద సుబ్బారావు. రచిత మొగలి దేవప్రసాద్. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది చేసిన పనికి ఇంతమంది బ్లెస్సింగ్స్ మాకున్నాయి అనేది. తప్పకుండా మీరు దీంట్లో నాకు చాలా బాధ్యతలు కూడా చూపించారు. తప్పకుండా మీరందరూ మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని, మేము చేస్తున్నటువంటి పనిని ఇంకా బాగా చేసి సక్సెస్ చేసి ఇలాంటి పిల్లలకు అందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వడానికి మా ప్రయత్నంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు చాలా బలం వచ్చింది. ఇందాక దీంట్లో రాశారు డబ్బుతో సంబంధం లేకుండా కూడా పని జరగచ్చు అనే దానికి నేనే ఉదాహరణ. జీరోతోనే మొదలుపెట్టాను. ఈరోజు 200 మంది పిల్లల్ని కాపాడటం జరిగింది. ఇప్పుడున్న పిల్లలందరూ కూడా దాదాపు ఒక జూనియర్ లాయర్, ఒక బీటెక్, బిఎస్సీ నర్స్, రకరకాల దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీ నమ్మకాన్ని, మీ ఆశీర్వాదాలన్నింటినీ కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఒంగోలు వచ్చి అట్లా రూమ్గా పనిచేస్తాను. మొక్కలు పెట్టి సంవత్సరం ఇంటికాడ ఆడ వదిలిపెట్టారు. అక్కడ వదిలిపెడితే నేను చూసుకుంటానని అబ్బాయి అబ్బాయి మంచి సత్కి చిరుకానుకగా ఉత్తమ సేవ పురస్కారం షహనాజ్ సర్దార్ దంపతులారా అందుకోండి మా అభినందన సన్మాన పత్రం. అన్ని అవయవాలు సక్రమంగా ఉండక అవమానాలు ఆత్మన్యూనతతో నిస్సాహులై నిరాగారాల నిండా ధనం ఉండకపోవచ్చు, కానీ సాతర సహకారంతో మేమున్నామంటూ తక్షణం సేవే స్వర్గం. అదే మీరు ఆదర్శం నడిచే మార్గం. గారికి వాళ్ళందరికీ మంచి ధన్యవాదాలు. ఈరోజు 50,000 రూపాయల డబ్బులు వేలపోలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాని చైర్మన్ రామకృష్ణ పరమహంస పిల్లగారి చేతుల మీదుగా వారికి అందించి మంచి చదువులు చదివి అందులైనా కూడా ఉద్యోగాలు పొందాలని, ఈ డబ్బుని ఈ చదువు వినియోగించుకోవాలని కోరుకుంటూ ట్రస్ట్ తరఫున అందజేయవలసిందిగా పిల్లగా గారిని కోరుతాము. చెప్పింది పల్లవి చదువు కోసం 10,000 రూపాయలు పేరపురోడు చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి ఆశీస్సులు నిండుగా ఉన్నందువల్లే ఇవాళ సమాజంలో వాళ్ళందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు. ఇలాగే భవిష్యత్తులో కూడా సేవ చేయాలని కోరుకుంటూ వారికి ముందుగా నా నివాళులు అర్పిస్తున్నాను. వృత్తి సేవ, ఉచిత సేవలు అందిస్తున్న మీరు ఎందరోకి స్ఫూర్తి అందుకోండి, అందిస్తున్నాము. అందరూ మీ గురించి చిన్న కవితమ్మా. తమ పని తాము చేసుకోలేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఈ థ్యాంక్ యూ అమ్మా. మారెడ సుబ్బారావు గారు ఈ కరపత్రాన్ని లామినేట్ చేసి ఇవ్వడం ద్వారా మా బాధ్యతని మళ్ళీ మాకు గుర్తు చేశారు. ఇది నడవటం కాదు, పరిగెత్తమని చెప్పి చెబుతున్నారు. ఖచ్చితంగా మేము పరిగెత్తడమే కాదు, మిమ్మల్ని కలుపుకొని పరిగెత్తామని చెప్పి హామీ ఇస్తున్నాను.
తీసుకొని ఓకే ఓకే చూడండి ఓకే అక్క ఓకే ఓకే అక్క సెంటర్ ఫోటోలు చెప్పు. సుబ్బారావు గారు అయితే నాకు ధైర్యం చాలు మామూలు ప్రజా సమస్యల మీద పాటలు రాస్తూ ఉంటారు. అమ్మ మీద పాట రాయడం అంటే అయితే చిన్నప్పుడే నాకు అమ్మ తెలియదు. అందరికీ మా అమ్మ ఇలా ఉంటుందేమో అనుకుంటాయి. ఇప్పటికీ ఆ పనులు కనపడతానే ఉంటాయి. అలాగే మా శరత్ వాళ్ళ అమ్మ కూడా కానీ వాళ్ళ వెనక ఉన్న మహిళలు ఆ కుటుంబాల మొత్తాన్ని బరువు బాధ్యతను వహిస్తూ ఉంటారు. అదే కాబట్టి వాస్తవాన్ని అర్థం చేశాం కాబట్టి ఆ పాటకి అంత ఆదరణ వచ్చింది. అలాగే ముఖ్యం దీనికి మ్యూజిక్ చేసిన కాసిం గారికి వాళ్ళకి నేను మనోపూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద్వితీయ వర్ధంతిలో పాల్గొంచుకోవడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. పాటని ఏ విధంగా పాడాలని చెప్పి ఆ శరత్ గారు పాడతా ఉంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా రోమాలు లెక్క పరుచుకున్నాయి అంటే అది శక్తి. వచ్చారు వచ్చాను సార్. నా అనుభవాలు ఎవరు లేదు, నా రక్తం నేను లేదు. నేను మా కడప జిల్లా జమ్మలమడు, నేను ప్రకాశం జిల్లా వచ్చి 50 సంవత్సరాలు సార్. హరి, నువ్వు చేసిన సర్వీస్ కి చాలా చిన్నది, అంటే ప్రోత్సాహంగా 5,000 ట్రస్ట్ తరఫు నుంచి ఇస్తున్నారు. ఇది చదివిన తర్వాత మీరు గొల్లపూడి శ్రీహరి గారు, వ్యవస్థాపకులు, శివం ఫౌండేషన్. కాలే కడుపుతో ఆకలి దహిస్తూ ఇచ్చే కాంతిరేఖ శ్రీహరి. ఊరంతా ఎక్కడ ఆకలితో ఉందో అక్కడ శివం ఫౌండేషన్. థ్యాంక్ యూ శ్రీహరి. రక్తంగా బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇచ్చిన దాఖలాలు, మండవడం కానివ్వండి, డబ్బులు ఇవ్వడం కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్కి ఒకటి కాదండి, చెప్తే దాదాపు ఒక పేజీ కాదు 10 పేజీలు అవుతాయి. సో యువకుడు, ఉత్సాహవంతుడు, మానవత్వం మూర్తి గురించినటువంటి సర్దార్కి ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళ భార్య షహనాజ్ కూడా వారిని సన్మానించవలసిందిగా మన సార్ విశ్వేశ్వర్ గారు అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నా. హరి, సర్దార్కి చిరుకానుకగా 5,000 ట్రస్ట్ తరపు నుంచి మన స్మారక కమిటీ నుంచి అందజేస్తాం. ఉత్తమ సేవ పురస్కారం షహనాజ్ సర్దార్ దంపతులారా, అందుకోండి మా అభినందన సన్మాన పత్రం. అన్ని అవయవాలు సక్రమంగా ఉండగా అవమానాలు, ఆత్మన్యూనతతో నిస్సాగులై నిస్సారంగా బతుకులీడుస్తున్న ఎందరో దివ్యాంగులకు ఆశాకిరణాలు షహనాజ్ సర్దార్ దంపతులు. ఉపాధ్యాయ వృత్తిని వదిలి సేవకే నా జీవితం అంకితం అంటూ సూర్యశ్రీ ట్రస్ట్ షహనాజ్ అనిపించుకునేలా ఉంటున్నారు. బాధ్యత రాహిత్యం, బ్రతుకును నేను వేడ, ఇది కాదు బతుకుని, తాను పుట్టింది సాటి మనిషికి సేవ చేయటానికేనంటూ చేతికి ఎముక లేదంటూ కులాలు ప్రాంతాలు దాటి సేవలో నీకు పెళ్లిలో
ఒక శుభాకార్యంలో అశుభాకార్యంలో మిగిలిన భోజనాలు తీసుకెళ్ళేసి ఊరి చివరి కాలనీలో తర్వాత దివాంగుల హాస్టల్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ భోజనాలు తిరిగి కడుపు నింపేవాళ్ళం. అలా నాకు షాహనాజ్ పరిచయం అయింది. ఆ షాహనాజ్ మాకు వివాహాన్ని దారితీసింది. మేము ఎంత చక్కటి వివాహము. మనం వివాహం చేసుకున్న తర్వాత కూడా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. అలాంటి సమయంలో మండా మురళీకృష్ణ గారు మనకి దగ్గర తీసి శివరాత్రి ట్రస్ట్ ఏర్పరిచి మనకు ఒక జీవితాన్ని ఇచ్చారు. దాంతోపాటు మనం ఈ సేవా కార్యక్రమం చేసేటప్పుడే అనుకున్నాను, నాతో నేను ఎంత ఇబ్బంది పడ్డాను, పూటకి తిండి కాకుండా అలాంటిది ఎవరికైనా ఆకలి తీర్చాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అదే ఆ నిర్ణయమే నేను కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఎంతో కష్టపడి మాగాలేసి పోనతోటి గోలా మధు గారు, నూపుతోటి సత్యబాబు గారు వీళ్ళందరితో కలిసి చేసాం ఇదే కార్యక్రమాలు. మన ట్రస్ట్ పెట్టిన మొదట్లో ఒక 60 రూపాయలకి లీటర్ 150 ఇబ్బంది పడుతున్న సమయంలో మనకి నూపుతోటి సత్యబాబు అన్న మనకి బియ్యం కట్టలు నిత్యావసర సరుకులు అందజేశారు. 50,000 రూపాయల డబ్బులు పేదపౌరుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాని చైర్మన్ రామకృష్ణ పరమహంస పిల్ల గారి చేతుల మీదుగా వారికి అందించి మంచి చదువులు చదివి అందులైనా కూడా ఉద్యోగాలు పొందాలని, ఈ డబ్బుని ఈ చదువుకి వినియోగించుకోవాలని కోరుకుంటూ ట్రస్ట్ తరఫున అందజేయవలసిందిగా పిల్ల గారిని పొందాము. ఎంతోమంది సేవా తత్పరులని అభినందించడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ సందర్భంగా మారలకు ఆశీస్సులు ఆ కుటుంబానికి వారందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి ఆశీస్సులు నిండుగా ఉన్నందువల్లే ఇవాళ సమాజంలో వాళ్ళందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు. ఇలానే భవిష్యత్తులో కూడా సేవ చేయాలని కోరుకుంటూ వారికి ముందుగా నా నివాళులు అర్పిస్తున్నాను. రోగులకు వైద్య చికిత్సలు అందించి ఉచిత సేవలు అందిస్తున్న మీరు ఎందరోకి స్ఫూర్తి అందుకోండి, అందిస్తున్నాం ఈ చిరు సత్కారం. మీరు పై నుంచి ఒంగోలు కదులు రోడ్లోని బ్రహ్మంగారి పట్టణం దగ్గర పేలపూల కాశీ స్వామి ఉచిత ఆయుర్వేద విషయాల్లో ఆయన ఉచితంగా అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి కరోనా వచ్చినప్పుడు కూడా మీరు భయపడకుండా మేము చెప్పిన ఆయుర్వేద మందు వాడి మీ పిల్లల నుంచి చెప్పాడు. ఆసుపత్రికి పోతే ప్రమాదానికి గురి మరణించే అవకాశం ఉంది. ఆయన చెప్పిన చాలామంది ఆయన సేవ చేశారు. 71 సంవత్సరాలు వయసున్నా కూడా ఆయన వారి భార్య టెలిఫోన్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి ఇళ్ళకాడు ఉండకుండా సమాజానికి సేవ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ హస్తవాసి చాలా మంచిది. ఆయుర్వేద వైద్యంలో దీర్ఘకాల రకాలైన ఎన్నో రకాల జబ్బుల్ని ఆయన నయం చేసి చాలామంది పేదల్ని ఆదుకున్న ఘటనలు ఉన్నాయి. చాలామంది ఈ మధ్యకాలంలో వచ్చి డాక్టర్ గారు ఎక్కడ తిరిగినా కొన్ని లక్షల ఖర్చు పెట్టినా జబ్బులు తగ్గలేదండి, డాక్టర్ గారు తెప్పించిన తర్వాత ఆయుర్వేద వైద్యంలో తగ్గిందని చెప్పారు. ఆ యొక్క సేవలు మా పేదకోరు చారిటబుల్ ట్రస్ట్కి ఆయన అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు అభినందనలు. ఎవరు ఏ చిన్న అంటే సోషల్ వర్క్ చేస్తున్నా కూడా సార్ గుర్తించి వాళ్ళని వెనుతట్టి ప్రోత్సహించి వాళ్ళని ఇంకా అంటే మేము ఒక 1% చేస్తుంటే సార్ 99% ఫుల్ఫిల్ చేయడానికి సార్ ముందుంటారు. ముందుగా సార్కి నేను చాలా రుణపడి ఉన్నాను. నేను నా పేరు దివ్య అండి. నేను సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. అంటే ఈ ప్రకృతిలో అందరూ మనం ఎలాగ భాగమో జంతువులు, పక్షులు, ఏ జంతువు అయినా సరే కుక్క, పిల్లి, ఆవు, గేదె అన్ని ప్రకృతిలో భాగమేనండి. మనం వచ్చిపోయే వాళ్ళం మాత్రమే. అంతేగాని ఇది మొత్తం మనం శాశ్వతం అని మనం అనుకోవడానికి లేదు. మనకి బతకడానికి ఎంత హక్కు ఉందో జంతువులకు కూడా అంతే హక్కు ఉంది. మా లక్ష్యం ఏంటంటే ఏ జంతువు అయినా సరే యాక్సిడెంట్ కానివ్వండి, జబ్బు చేయడము ఇట్లాంటి పరిస్థితుల్లో వాటికి బాధ లేకుండా చేసి మెడికల్ సర్వీస్ అందించి మ్యాక్సిమం మాకు కుదిరినంత వరకు మేము వాటికి ఆహారం అందించేదానికి ట్రై చేస్తున్నాము. అంతేకాకుండా వాటికి తొట్లు ఏర్పాటు చేసి అంటే వాలంటీర్స్ ద్వారా ఇష్టపడి మేము పెడతాం అనుకునే వాళ్ళ ద్వారా తొట్లు ఏర్పాటు చేసి వాటికి నీరు అందించడము, దాతల సహకారంతో
వాటికి ఆహారం అందించడము ఈ లక్ష్యాలతో మేము పనిచేస్తున్నామండి. ఈ ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా నేను ఒక్కదాన్ని చేయడం అని కాదు, మా ఇంట్లో వాళ్ళు నాకు సహకారం అందిస్తున్నారు. అలాగనే ఈ సార్ ద్వారా ఇంకా చాలామంది, శ్రీదేవి మేడం గారు కానీ, లావణ్య మేడం గారు కానీ, ఇంకా నేను మండవ మురళీకృష్ణ సార్ కానీ, ఇంకెవరైనా పేర్లు నేను మర్చిపోతే సారీ అండి. ఇంతమంది నాకు సహకారం అందించడం వల్లే నేను ఇక్కడ నిలబడ్డాను. ఇంకా ముందు ముందు నేను చేయాలనుకునే పనుల్లో సార్లు మిగతా వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని, అంటే మీరు నిండు తనంగా ఏం ఆనందమ్మా నోరారాదు సందులోకి వెళ్తే పలకరిస్తా రామ్మని 2 మాటలు చెప్తూ ఉండేది కూర్చోబెట్టి. కానీ అలాంటి ఒక మంచి కుటుంబంలో మంచి బిడ్డల్ని, మంచి సంస్కారం కుటుంబం ఎలా ఉండాలని కానీ నేర్పిపోయిన తల్లిదండ్రులకి నేను నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా ఒక నిండు సంసారాలు, నిండు కుటుంబం అంటే తెలియకుండా మ్యారేజ్ అయితే కోడళ్ళు పిల్లలు వేరువేరుగా పోయి బతికే రోజుల్లో కూడా అన్నదమ్ముళ్ళు ఇద్దరు, తోడు కోడళ్ళు ఇద్దరు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళ మనవళ్ళు ముది మనవళ్ళు కూడా పుట్టినా కూడా ఒక నిండు కుటుంబంగా చిన్నోడు పెద్దోడు ఒక సినిమా వచ్చింది ఆ మధ్యకాలంలో. ఆ సినిమా చూసి వచ్చి రోజు చెప్పేదండి, తమ్ముడు వాళ్ళలాగా ఉండాలి మీ ఇద్దరు అని చెప్పి. సుబ్బారావు గారు ఆయన ఇద్దరిని తమ్ముడు అని పిలవడం అని ఆ రోజు నుంచి అలవాటు అనమాట. అంత ఒక మంచి కుటుంబంగా సిలకమ్మ కానీ, వాళ్ళ బావోళ్ళు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఆ రోడ్లోకి ఎటుపోయినా వాళ్ళ తోడుపాల సుబ్బమ్మ కానీ, అమ్మాయి కానీ అందరూ కూడా ఒక మంచి మనసులుగా, మంచి వాళ్ళుగా ఈ రోజు వరకు కూడా జరిగిపోతుంది. కాబట్టి వాళ్ళ జీవితాలంతా కూడా ఆ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతోటి, ఆనందంతో, దేవుడి ఆశీస్సులతోటి ఇలా కొనసాగాలని నేను కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. మరి అట్లాగే శరత్ గారు ఉన్నారు, ఇప్పుడు ఒక పాట పాడాడు, తల్లిని ఏడిపించినట్టు మమ్మల్ని అందరినీ కాసేపు అక్కడ ఏడిపించాడు. సారా విద్యలో కూడా ఆగాయ పాటలు పాడించేవాడు, రాసిచ్చేవాడు మాకు ఆ రోజు. మరి ఆయన అప్పుడప్పుడు వాట్సాప్లో చూస్తున్నాను నేను ఎప్పుడన్నా. ఆయన కూడా మరి రాబోయే తెర వెనక పాటపడటానికి ముందు రోజుల్లో వెళ్ళాలని నేను శరత్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా రోమాలు లెక్క పరుచుకున్నాయి అంటే అతిశయిస్తారు. వారిద్దరిని ఎలక్ట్రానిక్ పత్రికా విలేకరులు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఐఎంఏ హాలు ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం ఇందులో ముగిస్తుంది. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఆ టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు.
పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు నాకు టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా ఒక్కని చేసి కొడతారా? అబ్బా థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అబ్బా నన్ను కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది.
దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. మారెళ్ళ కాశీరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు మా పిల్లలకందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు నాకు చాలా సంతోషంగా చాలా విశేషంగా ఏమనిపించింది అని అంటే, మామూలుగా మారెళ్ళ సుబ్బారావు గారు బొమ్మరిల్లుకి చాలా కంటిన్యూస్గా మాకు విజిట్ చేస్తూ ఉంటారు. ఆయన చాలామందిని పరిచయం చేయడము, పిల్లలకు కావాల్సినటువంటి సహాయం చేస్తూ ఉంటారు. నేనేమనుకుంటానంటే ఆయన చూసినప్పుడల్లా వేరే ఏం ప్రొఫెషన్ ఏమి ఉండదా, ఎక్కడ చూసినా ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక రూపాయన సహాయం అందిస్తూ ఉంటారు. చాలామందిని గ్యాదర్ చేస్తూ ఉంటారు. మాటల సందర్భంలో మాకు ఏమనిపించిందంటే, నేను అడిగా, ఏమండి మీరు ఎలా నిరంతరంగా ఈ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అని అంటే, ఇది నా ఒక్కరి వల్ల కాదండి, నా కుటుంబ పరంగా వచ్చినటువంటి ఇది ఒక మంచి సాంప్రదాయం. నాకు మా నాన్నగారు వచ్చేసి మందుల షాప్ వెంకటేశ్వర్లు గారు అని టౌన్లో ఆయనకి ఒక మంచి పేరుండేది. ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించేవారు. ఆయన మందుల షాప్ పెట్టి అక్కడికి వచ్చేటువంటి పేద వాళ్ళకందరికీ కూడాను ఉచితంగా ఆయన మందులు ఇవ్వటము, లేదంటే వాళ్ళ యొక్క సాధక బాధలన్నీ చూడటము, అట్లా ఆయన ప్రజా వాళ్ళ సంబంధాలతోటి బాగా ఉండటము. ఆయనకి కొన్ని విలేజెస్ వాళ్ళ అభిమానులు, పొందూరు కానివ్వండి, ఇక నాగులప్రపాడు, ఇట్లాంటివన్నీ విలేజెస్లో కూడా ఆయనకు అందరికీ ఒక మంచి ప్రజాదారం ఉంది. నేను అనుకున్నా, ఓకే వాళ్ళ ఫాదర్ ఇలా చేస్తుంటారు, అందువల్ల వాళ్ళ కొడుకు కబ్బిందేమో అనుకున్నా. మాట సందర్భంలో ఆయన ఇంకా వెనక్కి వెళ్ళి మా అమ్మమ్మ గారు ఆవిడ వచ్చేసి బ్రహ్మమ్మ గారి మఠానికి పాదచారులు వెళ్ళే వాళ్ళకందరికీ కూడాను మా అన్నదాన కార్యక్రమము, ఆమె వంట చేసి వచ్చే వాళ్ళకందరికీ భోజనాలు వడ్డించడం కానీ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అని అంటే, నిజమే మన పూర్వీకులు చేసినటువంటి పనులే వారసత్వంగా మన పిల్లలకి కూడా వస్తాయి. అదే మంచి తల్లిదండ్రులు అయ్యండి, మంచి అలవాట్లు, మంచి లక్షణాలు, సాంప్రదాయాలు నేర్పిస్తే వాటి ముందు తరం వాళ్ళు కూడా మోసుకొని వెళ్తారు. వాళ్ళకు సంబంధించినంత వరకు ఎంతో కొంత మనకి సహాయం చేస్తూ ఉంటారు. మరి నాకు చాలా అంటే మన మనుషులతోటి కలుస్తూ ఉండి మాట్లాడుతూ ఉంటే విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎవరికి వాళ్ళ మౌనంగా ఉంటే ఏమీ కూడా స్ప్రెడ్ కాదు. అట్లా ఈరోజు మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు తెలిసి మేమందరం ఆశ్చర్యపోయాము. వీళ్ళందరూ చేసే కార్యక్రమాలలో మేము చేస్తున్నది చాలా తక్కువ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకొక మంచి బాధ్యత, ఎస్ మనం కూడా ఇలా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా 10 మందికి మనం సహాయం చేయాలి. కొంతమందికి ఎవరైతే చాలా లోలో ఉంటారో వాళ్ళకందరికీ మంచి జీవితాలు ఇవ్వాలి అనేటువంటి సంకల్పం కూడా ఏర్పడింది. మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మారెళ్ళ సుబ్బారావు గారు కానీ, తన్నీరు సురేష్ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మాతో సహకరిస్తూ మా అవసరాలు పిల్లల అవసరాలు వాటిని చూస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను వాళ్ళకందరికీ బొమ్మరిల్లు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మారెళ్ళ సుబ్బారావు గారి అమ్మగారు అయినటువంటి కాశీరత్నమ్మ గారి దివ్య వర్ధంతి సందర్భంగా బొమ్మరిల్లులో అక్కడ ఉన్నటువంటి పిల్లలకు టిఫిన్లు, బుక్స్ తదితరాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మారెళ్ళ సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ఉంటారు. ఇదే కాదు, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ సందర్భంగా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్లో అన్నదానం, అలాగే ఐఎంఏ హాల్లో స్మారక దీన్ని సందర్భంగా కొందరిని సత్కరించడం జరుగుతుంది. అలాగే కోటమ్మ వృద్ధాశ్రమం అని ఉంది, అక్కడ గ్రోసరీస్ అందించడం జరుగుతుంది. వీరి సేవా కార్యక్రమాలు ఒంగోలులో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా అవసరమైన వాళ్ళకి చేయూత అందించే విధంగా మారెళ్ళ కుటుంబం ఉంటుందని మారెళ్ళ వెంకటేశ్వర్లు కాశీరత్నమ్మ స్మారక కమిటీ తరఫున ఈరోజు మా అమ్మగారు మారెళ్ళ కాశీరత్నమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో పలు సేవా కార్యక్రమాలు చేశాము. సంతపేట ఇండియన్ మెడికల్ హాల్ నందు మా అమ్మగారి మీద మిత్రుడు శరత్ పాడిన అమ్మ పాటను అద్భుతంగా చిత్రించి జనంలో చైతన్యం కలిగించే విధంగా పాటను రాశారు. వారికి ధన్యవాదాలు. వాటితో పాటు ఒంగోలు నగరంలో ఈ పాటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సూర్యశ్రీ ట్రస్టు, శివం ఫౌండేషను, బొమ్మరిళ్ళు, కోటమ్మ వృద్ధాశ్రమంలో వాళ్ళని సన్మానించి వాళ్ళ సంస్థలకి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది.
పేలపూలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కాశీ స్వామి గారి పేరు మీద దివ్యాంగులైన అందులకు 40,000 రూపాయలు ఉన్నత చదువులకు అందించాము. ఒక చిన్న బాబుకి 10,000, మొత్తం 50,000 రూపాయలు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించాము. వృద్ధులకి చీరలు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో 300 మంది పేదలకి అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. శివం నిత్య అన్నదాన కేంద్రంలో అందరికీ మంచి పౌష్టికారమైన భోజనం ఏర్పాటు చేసి ఈ యొక్క సేవా కార్యక్రమాలు మా అమ్మగారి పేరు మీద నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో మా కుటుంబంలో పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా, ఇతర వర్ధంతుల సందర్భంగా ఈ విధంగా సేవా కార్యక్రమాలుగా చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తామని తెలియజేస్తా ఉన్నాం.